బ్యాడ్ గర్ల్ మూవీ రివ్యూ గురించి చూద్దాం భయ్య. మూవీ పేరు అనగానే బ్యాడ్ గర్ల్ కదా, ఏదో కొత్త అంటే కొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో ముందుకు వస్తారేమో అనుకున్నాను. కానీ ఒక ఎర్రి పూగు స్టోరీతో అయితే ముందుకు వచ్చారు. నాకైతే మైండ్ దెంగింది నా లవడలో కూడా. ఆ మాట అన్నానని ఏమనుకోబాకండి, మూవీ చూసారంటే మీకు కూడా అదే ఫీల్ కలిగిద్ది. నాకు ఆ మూవీలో నచ్చిన ఒకే ఒకటి నచ్చింది. హీరోయిన్, అంటే హీరోయిన్ బట్టలు హీరోయిన్ బాడీ అనుకోబాకండి, అది కాదు. హీరోయిన్ కమిట్మెంట్, అంటే ఒకరిని నమ్ముకున్నప్పుడు ఒక్కరితోనే ఉండాలి. అలాంటి కమిట్మెంట్ ఈ రోజుల్లో ప్రతి ఒక్క అమ్మాయికి ఉండాలి. కానీ అమ్మాయి చేసే అంటే పిచ్చి పనులు పిచ్చి అలవాట్లు కాదు. అమ్మాయిలు అంటే కమిట్మెంట్, ఒక్కరిని నమ్మినప్పుడు వాడితోని ఎంత దూరమైన రావడానికి అయితే సిద్ధపడిద్ది. ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయిలు అయితే ఆ మూవీలో ఉన్న అమ్మాయిని చూసి చాలా వరకు నేర్చుకోవాలి, కానీ అలవాట్లు నేర్చుకోబాకండి. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీలో కామెడీ ఉండదు, ఓన్లీ రొమాన్స్ ఉండిద్ది. తర్వాత పిచ్చి కొత్త వేషాలు, ఎర్రిపుకు చేష్టలు, ఇంకా అంత తప్పితే మూవీలో ఏముండదు భయ్య. ఇంకా మీరు ఆ మూవీని ఎందుకు చూడాలంటే, ఈ సొసైటీలో అలాంటి అమ్మాయి లేదు. అంటే ఒకడినే నమ్ముకొని వాడితోనే జీవితం పంచుకోవాలి అని అని ఉండే అమ్మాయి లేరు. అలాంటి అమ్మాయిని కనీసం ఆ మూవీలన్నా చూద్దాం అనుకునే వాళ్ళైతే ఆ మూవీలో చూడండి. ఆ కమిట్మెంట్ గురించి ఎందుకు అంత చెప్తున్నానంటే, ఈ రోజుల్లో ప్రతి ఒక్క అబ్బాయి అలాంటి అమ్మాయి కోసం చాలా వరకు ఎదుగుతున్నాడు. అంటే మనకి అలాంటి అమ్మాయిలు ఎప్పుడు దొరకాలంటే, మనది చదువు అయిపోయి చదువే కాదు, ఇప్పుడు ఈ రోజుల్లో చదువు అవసరం లేదు భయ్య. మనం బతకగలం, మనతో పాటు ఇంకొక అమ్మాయిని బతికించగలం, మేమిద్దరం సుఖంగా సంతోషంగా ఏ కష్టం లేకుండా బతకగలం, ఆ సంపాదన నా దగ్గర ఉంది అనుకునేటప్పుడు అలాంటి అమ్మాయి కనుక మనకు దొరికిందంటే భయ్య, మనం ఏదో ఒక జన్మలో పుణ్యం చేసుకున్నట్టు భయ్య. ఇంకొకసారి ఉండిద్ది భయ్య, అలాంటి అమ్మాయి కరెక్ట్ గా దొరికిద్ది. కానీ మనం సెటిల్ అయి ఉండం. కానీ అమ్మాయిని చేసుకుంటే మా అమ్మాయి మనకి ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ గా ఉండి మనల్ని సక్సెస్ చేపించిద్ది అన్నప్పుడు కూడా అలాంటి అమ్మాయిని అయితే లవ్ చేయొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి కమిట్మెంట్ చూడటం కానీ పెళ్లి చేసుకోండి. కానీ అలాంటి అమ్మాయిలకి నాకు చెత్త నా కొడుకులు అయితే దొరుకుతున్నారు భయ్య. ఈ మూవీలో కూడా అదే జరిగింది. ఒక పెద్ద చెత్త నా కొడుకులే దొరికారు. కానీ కరెక్ట్ అబ్బాయి దొరికి కరెక్ట్ గా మెయిన్ అయ్యి అద్దిరిపోయేది భయ్య మూవీ అయితే. మూవీనైతే అసలు డైరెక్టర్ ఒక పిచ్చి నా కొడుకు, ఆ హీరోయిన్ ఒక పిచ్చిది, మళ్ళా రాసినోడు ఇంకొక చెత్త నా కొడుకు. ఎందుకు తీస్తారా నాయనా అనిపించింది భయ మూవీ చూస్తుంటే మాత్రం. నేను ఇంతవరకు అంతలా ఉన్న స్కిప్పులు అయితే ఏ మూవీకి అయితే చేయలేదు భయ. ఈ మూవీకి మొదటిసారి అయితే తీస్తున్నాను. మైండ్ దింగింది నాకైతే. నా తక్కువలో గాలైనా కానీ మైండ్ పోయింది. అస్సలు అబ్బా మైండ్ పోయింది భయ అసలు. అసలు ఎందుకు వచ్చానా అనిపించింది. ఇంకా అర్థం చేసుకోవచ్చు మూవీ ఎలా ఉందో. ఇంకా మూవీకి అయితే నేనైతే వన్ యాపిల్ అయితే ఇస్తున్నాను భయ. మూవీని అయితే అసలు చూడబాకండి భయ. అలా దానికైతే నేనైతే చెప్తున్నాను, మీరు చూడొచ్చు. అంటే ఇప్పుడు షార్ట్ లో అమ్మాయి కమిట్మెంట్ గురించి వచ్చింది కాబట్టి దానికోసం మూవీ చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మూవీ చూడబాకండి. ఈ రివ్యూ నచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ బటన్ గుర్తు చేసాను భయ.